సంపద, దాన్ని వెంబడిస్తాం, దాని గురించి మాట్లాడుకుంటాం, కలలు కంటాం. కానీ నిజముగా అది ఏమిటో నిర్ణయించడానికి కొద్దిమంది మాత్రమే ఆగుతారు. అది పెద్ద బ్యాంక్ బ్యాలెన్సా, మెరుస్తున్న కారు, పెద్ద హోదా, లేక పూర్తిగా వేరేదా? ముందుగా ఈ పొగమంచును తొలగిద్దాం. సంపద, డబ్బు, స్థాయి 3 వేర్వేరు విషయాలు. వీటిని కలిపేస్తే జీవితాంతం వలయంలో తిరుగుతారు. సంపద అంటే మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీకు సంపాదన తెచ్చిపెట్టే ఆస్తి. ఊహించండి వారెన్ బఫెట్ని. ఆయన ఒమాహాలో నిద్రపోతున్నప్పటికీ కోట్లాది మంది ఆయనకున్న కంపెనీల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కోకా కోలా, ఆపిల్, అమెరికన్ ఎక్స్ప్రెస్. ఆయన సంపద ఆయన కోసం పనిచేస్తుంది. సంపద అనేది పెరుగుతూ ఉండే ఆస్తులు, బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు. మేధో సంపత్తి. డబ్బు మాత్రం వేరే. అది సంపదను కదిలించడానికి ఉపయోగించే సాధనం. దాన్ని సమాజం యొక్క స్కోర్ బోర్డుగా ఊహించండి. ఎలాన్ మస్క్ పేపాల్ నమ్మినప్పుడు ఆయన దగ్గర బంగారు బార్లు రాలేదు. ఆయనకు వచ్చినది డబ్బు. దానిని మళ్ళీ స్పేస్ ఎక్స్, టెస్లాలో పెట్టుబడి పెట్టారు. డబ్బు అనేది ఒక IOU, ఒక హామీ పత్రం. సమాజం కూలిపోతే వాలెట్లో ఉన్న నోట్లు కాగితమే. స్థాయి, స్టేటస్ మళ్ళీ వేరే విషయానికి. అది సమాజంలో మీ స్థానం. కానీ సమస్య ఏంటంటే స్థాయి 0. నేను CEO అయితే మీరు కాదు. నాకు ఎక్కువ ఫాలోవర్లు ఉంటే నీకు తక్కువ. ఒకరు పైకి రావాలంటే మరొకరు కిందకు వెళ్ళాలి. అందుకే స్థాయి ఆటలు అసూయ, ఘర్షణలతో నిండి ఉంటాయి. సోషల్ మీడియాలో ఆలోచించండి. అక్కడ సగం వాదనలు విలువ సృష్టించడం గురించి కాదు. ఎవరు తెలివైనవారు, ఎవరు గెలిచారన్నది చూపించుకోవడమే. అది స్థాయి ఆట. కానీ నిజానికి ఆ ఆటలో శక్తిని ఖర్చు చేస్తే నిజమైన సంపద నిర్మాణం ఆగిపోతుంది. అయితే ఎందుకు సంపదను వెంబడించాలి? స్థాయిని కాదు. ఎందుకంటే సంపద స్వేచ్ఛను ఇస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకరు పెద్ద కంపెనీ ఎగ్జిక్యూటివ్, పెద్ద జీతం, కార్నర్ ఆఫీస్. స్థాయి ఉంది, కానీ వారానికి 70 గంటలు పని, అర్ధరాత్రి మెయిల్స్. సెలవుల్లో కూడా ఫోన్ మోగుతుంది. శక్తివంతంగా కనిపిస్తారు, కానీ సమయం వారి సొంతం కాదు. మరొకరు సైలెంట్గా ఒక యాప్ డెవలపర్, ఒక చిన్న గేమ్ క్రియేట్ చేశారు. ప్రతిరోజు లాయల్టీలో వస్తాయి. వారు బీచ్లో పని చేస్తారు, లేక చేయకపోవచ్చు. వీధిలో ఎవరు గుర్తించరు. స్థాయి తక్కువ, కానీ స్వేచ్ఛ అపారంగా ఉంది. ఎవరు నిజంగా సంపన్నులు? సంపద అనేది కార్లు, గడియారాల మోతాదుతో కొలవబడదు. దానిని ఎంపికలతో కొలుస్తారు. స్టీవ్ జాబ్స్ ఒకసారి అన్నాడు, నా జీవితంలో నాకు ఇష్టమైనవి డబ్బుతో కొనలేని వస్తువులు. మన అందరికీ ఉన్న అత్యంత విలువైన వనరు సమయం. సంపద మీ సమయాన్ని తిరిగి ఇస్తుంది. కానీ తదుపరి ప్రశ్న, సంపద ఎలా సృష్టించబడుతుంది? చాలామంది సంపదను దోచుకుంటారని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే సంపద అనేది సమస్యలను పరిష్కరించడం ద్వారా, సమృద్ధిని విస్తరించడం ద్వారా వస్తుంది. జెఫ్ బెజోస్ని ఆలోచించండి. అమెజాన్ ప్రారంభ దశలో ఆయన బుక్ స్టోర్లను దోచుకోలేదు. ఆయన సమస్యను పరిష్కరించాడు. ఆన్లైన్లో చవకగా, సులభంగా పుస్తకాలు కొనుగోలు చేసే అవకాశం. తరువాత దాన్ని ఎలక్ట్రానిక్స్, గ్రోసరీల వరకు విస్తరించాడు. ఆయన పైపైని తగ్గించలేదు.
భారీగా విస్తరించాడు. ఎలాన్ మస్క్ని తీసుకోండి. టెస్లా మొదలైనప్పుడు ప్రజలు నవ్వారు. ఇప్పుడు ఆయన కేవలం కార్లు తయారు చేయలేదు, మొత్తం ఆటో పరిశ్రమను శుభ్రమైన ఎనర్జీ వైపు నెట్టాడు. సమస్యను పరిష్కరించడం ద్వారా ఆయన ఇన్వెస్టర్లకు, సమాజానికి సంపద వచ్చింది. చరిత్ర అంతా ఇలానే ఉంది. మనం కట్టెల నుంచి బొగ్గు, నూనె, విద్యుత్, మైక్రోచిప్లకు వచ్చాం. ప్రతి దశలో మరింత సంపద వచ్చింది. గమనించాల్సింది ఏమిటంటే సంపద సృష్టి టెక్నాలజీ, ఇన్నోవేషన్ ముడిపడి ఉంది. ఎందుకంటే టెక్నాలజీ స్కేల్ అవుతుంది. ఒక ఇంజనీర్ ఒకసారి కోడ్ రాస్తే కోట్లాది మంది దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు చాలామంది అంటారు, అది అదృష్టం కాదా? అదృష్టం ఉంది, కానీ మనం అనుకున్నట్టు కాదు. బిల్ గేట్స్ని ఆలోచించండి. 1970లో కంప్యూటర్ ఉన్న కొద్దిమంది స్కూల్స్లో ఒకదానిలో చదివాడు. అదృష్టం. కానీ ఆయన అప్పటికే 1000 గంటలు ప్రోగ్రామింగ్ చేశాడు. అవకాశాన్ని పట్టుకునే సిద్ధత ఉంది. నేను వెతికే అదృష్టం. ఇది అరుదైనది. మీరు చాలా బాగుంటే, నిజాయితీగా ఉంటే, ప్రత్యేకంగా ఉంటే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. వారెన్ బఫెట్కి డీన్స్ వస్తాయి ఎందుకంటే ఆయన నిజాయితీ పేరుంది. ఓప్రా విన్ఫ్రీకు ప్రాజెక్టులు వస్తాయి ఎందుకంటే ఆమె ప్లాట్ఫామ్ శక్తివంతంగా ఉంది. లక్ష్యం. అదృష్టం నుంచి సిద్ధమైన అదృష్టానికి చివరకు అవకాశం మిమ్మల్ని వెతుక్కునే వ్యక్తిగా మారడం. కానీ ఒక కఠిన సత్యం ఉంది. మీరు కేవలం టైంని అద్దెకు ఇచ్చి సంపన్నులు కాలేరు. జీతం బిల్లును చెల్లిస్తుంది, కానీ లిమిట్ ఉంటుంది. పని ఆగిపోతే డబ్బు ఆగిపోతుంది. అందుకే సంపన్నులు ఎప్పుడూ లీవరేజ్ వెతుకుతారు. లెవరేజ్ అంటే మీ శ్రమ పెద్ద ఫలితాలు ఇవ్వడం. నేటి పెద్ద లెవరేజ్లు క్యాపిటల్, కోడ్, మీడియా. ఒక యూట్యూబ్ వీడియో మిలియన్లను చేరవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ప్రపంచవ్యాప్తంగా పనిచేయవచ్చు. ఒక పెట్టుబడి సంవత్సరాల పాటు పెరుగుతుంది. ఒక మంచి ఉదాహరణ, వేలాది టీచర్లు 30 మందికి క్లాస్ తీస్తారు. జీతం స్థిరంగా ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్ ఒక వీడియో తీసి ఖాన్ అకాడమీ అప్లోడ్ చేశాడు. ఇప్పుడు లక్షలాది పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇది లెవరేజ్ శక్తి. అదంతా అంటే ఉద్యోగం వదిలేయమన్న మాట కాదు. ప్రశ్నించండి, నేను ఆస్తులు నిర్మిస్తున్నానా లేక గంటలు విక్రయిస్తున్నానా? నేను పెరుగుతున్న ఏదైనా స్వంతం చేసుకున్నానా లేక కేవలం జీతం అందుకుంటున్నానా? సంపద డబ్బు కాదు, సంపద స్థాయి కాదు. సంపద అనేది స్వేచ్ఛ. సంపద అనేది సృష్టి అదృష్టం వల్ల కాదు, అసూయ వల్ల కాదు, రాజకీయాల వల్ల కాదు. అది విలువ సృష్టించడం ద్వారా, టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా, నీ కోసం పనిచేసే ఆస్తులను నిర్మించడం ద్వారా వస్తుంది. స్థాయి ఆటల్లో ఇరుక్కోవద్దు. కాశ్మీ సంపదగా భ్రమించవద్దు. దీర్ఘకాల ఆట ఆడండి. నిర్మించండి, సృష్టించండి, యజమానులు అవ్వండి. అవకాశం మిమ్మల్ని వెతుక్కునే వ్యక్తిగా మారండి. నిజమైన సంపద ధనవంతులా కనిపించడం కాదు, స్వేచ్ఛగా జీవించడం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ధన్యవాదములు.